ఇతర కరెంట్ అఫైర్స్ 1. త్రిపుర నుండి 3 సాంప్రదాయ ఉత్పత్తులు ఇటీవల ప్రతిష్టాత్మకమైన భౌగోళిక సూచిక గి ట్యాగ్ను పొందాయి. ఉత్పత్తులు మాతాబరి పేరా ప్రసాద్, రిగ్నై పచారా టెక్స్టైల్స్ మరియు రిస్సా. దీనితో త్రిపురలో ఇప్పుడు 4 గి ప్రొటెక్టెడ్ ఉత్పత్తులు ఉన్నాయి. 2. తమిళనాడులోని సుందరమైన పళని కొండలపైన ఉన్న ఐకానిక్ కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ (KSO) ఇటీవల ఒక గొప్ప మైలురాయిని జ్ఞాపకం చేసుకుంది. భూమి, సూర్యుడిపై జీవాన్ని కొనసాగించే ఖగోళ వస్తువును అధ్యయనం చేసిన దాని 125వ వార్షికోత్సవం. 3. వ్యవసాయ గుర్తింపు కోసం ఒక ముఖ్యమైన మైలురాయిలో ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతానికి చెందిన దేశీయ గోధుమ రకాన్ని స్థానికంగా కతియా గెహూ అని పిలుస్తారు. ప్రతిష్టాత్మకమైన భౌగోళిక సూచిక గి ట్యాగ్ని పొందారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఈ గౌరవం పొందిన తొలి వ్యవసాయ ఉత్పత్తులు ఇదే. 4. గోవాలోని మోపాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం డిజి యాత్రా వ్యవస్థను ప్రారంభించిన భారతదేశంలోని 14వ విమానాశ్రయంగా మారింది. ఈ బయోమెట్రిక్ ప్రారంభించబడిన సిస్టమ్ వివిధ విమానాశ్రయ తనిఖీ కేంద్రాలలో ప్రయాణీకుల ప్రవేశం మరియు ధృవీకరణను ఆటోమేట్ చేయడానికి ముఖ గుర్తింపు సాంకేతికతను ఉపయోగిస్తుంది. ప్రయాణ అనుభవాన్ని మరింత అతుకులు మరియు సౌకర్యవంతంగా చేస్తుంది. డిజి యాత్రా వ్యవస్థ ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు, వారణాసి, హైదరాబాద్, కోల్కతా మరియు ముంబైతో సహా 13 ఇతర భారతీయ విమానాశ్రయాలలో పనిచేస్తోంది. 5. కేరళ విశ్వవిద్యాలయం మరియు అనేక ఇతర సంస్థలకు చెందిన పరిశోధకులతో కూడిన ఒక సహకార ప్రాజెక్ట్లో గుజరాత్లోని కచ్ జిల్లాలోని ఖతియా గ్రామానికి సమీపంలోని పడ్తా బెట్ వద్ద 5200 ఏళ్ల నాటి హరప్పా స్థావరాన్ని ఒక ముఖ్యమైన పురావస్తు త్రవ్వకం వెల్లడించింది. కేరళ విశ్వవిద్యాలయం యొక్క పురావస్తు శాఖ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్లు అభయన్ జి.ఎస్. మరియు రాజేష్ ఎస్.వి. నేతృత్వంలో ఈ యాత్ర ఈ ప్రాంతంలో ప్రారంభ హరప్పా నివాసాల సాంస్కృతిక ఏర్పాటుపై వెలుగునిచ్చే కీలకమైన ఆధారాలను వెలికితీసింది. 6. బ్యాంకింగ్ సౌలభ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో వ్యూహాత్మక భాగస్వామ్యంలో జే మరియు కే బ్యాంక్ వర్చువల్ ఏటీఎం (విఏటీఎం) సౌకర్యాన్ని ప్రారంభించేందుకు పేమార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో జతకట్టింది. ఈ వినూత్న సేవ స్థానిక రిటైలర్ల ద్వారా కస్టమర్లకు కార్డ్లెస్ నగదు ఉపసంహరణలను అనుమతిస్తుంది. ప్రత్యేకించి సాంప్రదాయ ఆత్మలకు ప్రాప్యత పరిమితంగా ఉండే జమ్మూ మరియు కాశ్మీర్ మరియు లడఖ్ వంటి ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. 7. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (GWR) ప్రపంచంలోని అత్యంత వృద్ధుడు 111 ఏళ్ల జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్వుడ్, ఇంగ్లాండ్కు చెందిన వీడియోను షేర్ చేసింది. వీడియోలో టిన్నిస్వుడ్ తన అసాధారణమైన దీర్ఘాయువు యొక్క రహస్యమని తాను నమ్ముతున్న విషయాన్ని వెల్లడించాడు మరియు ఇతరులకు ఒక సలహాను కూడా అందించాడు. 8. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 75 రోజుల కౌంట్డౌన్కు గుర్తుగా మహారాష్ట్రలోని పూణేలో యోగా మహోత్సవ్ జరిగింది. మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి, ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. యోగాకు పెరుగుతున్న ప్రజాదరణను ప్రదర్శిస్తూ ఏప్రిల్ 7వ తేదీ ఉదయం 6:00 గంటలకు ప్రారంభమయ్యే కామన్ యోగా ప్రోటోకాల్ (CYP) సాధనలో పాల్గొనేవారు నిమగ్నమయ్యారు. 9. గంగౌర్ అనేది రాజస్థాన్ అంతటా జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఇది శివుడు, గాన్ మరియు పార్వతీదేవి గౌరీ కలయికను గుర్తుచేసుకుంటుంది. గన్ అనే పదం శివుడిని సూచిస్తుంది. అయితే గౌరీ లేదా
గౌర్ అనేది శివుని స్వర్గపు భార్య అయిన పార్వతీదేవిని సూచిస్తుంది. గంగౌర్ వివాహం యొక్క ఆనందం మరియు శుభాన్ని సూచిస్తుంది. రాజస్థాన్ ప్రజలకు ఇది ఒక ముఖ్యమైన వేడుకగా మారింది. 10. సంగీత నాటక అకాడమీ స్నా ఏప్రిల్ 9 నుండి 17, 2024 వరకు శక్తి, సంగీతం మరియు నృత్యాల పండుగను నిర్వహిస్తోంది. ఈ పండుగను దేశవ్యాప్తంగా 7 వేర్వేరు శక్తిపీఠాలలో పవిత్ర స్థలాలు జరుపుకుంటారు. పవిత్రమైన నవరాత్రుల కాలంలో దేశంలోని ఆలయ సంప్రదాయాలను పునరుజ్జీవింపజేసేందుకు కాల ప్రవాహ శ్రేణిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 11. ప్రస్తుతం బృహస్పతి దగ్గర పరిభ్రమిస్తున్న కామెట్ పోన్స్ బ్రూక్స్ ఏప్రిల్ 21, 2024న సూర్యుడికి అత్యంత సమీప బిందువుకు చేరుకునేటప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు మరియు స్టార్గేజర్లను ఆకట్టుకుంటుంది. దాని పెరుగుతున్న ప్రకాశం మరియు పొడుగుగా ఉన్న తోక రాత్రి ఆకాశంలో దృశ్యమానంగా చేస్తుంది. ఇది కంటితో కూడా కనిపిస్తుంది. 12. ఒక ముఖ్యమైన తీర్పులో జమ్మూ మరియు కాశ్మీర్ హైకోర్టు ప్రజా భద్రతా చట్టం కింద జాఫర్ అహ్మద్ పర్రే నిర్బంధాన్ని రద్దు చేసింది. సరైన చట్టపరమైన ఆధారాలు లేకుండా పౌరులను నిర్బంధించలేమని న్యాయమూర్తి రాహుల్ భారతి నొక్కి చెప్పారు. టెర్రరిస్టు గ్రూపులతో సంబంధం ఉందన్న ఆరోపణల ఆధారంగా మే నుండి పర్రేని అరెస్టు చేశారు. అయితే కోర్టు నిర్బంధాన్ని చట్టవిరుద్ధంగా గుర్తించి అతనిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. 13. ఒక ముఖ్యమైన అభివృద్ధిలో ఉత్తరప్రదేశ్లోని చారిత్రాత్మక నగరం వారణాసి నుండి 2 దిగ్గజ ఉత్పత్తులు గౌరవనీయమైన భౌగోళిక సూచిక గి హోదాను పొందాయి. ఏప్రిల్ 16, 2024న చెన్నైలో ఉన్న గి రిజిస్ట్రీ ఆఫీస్ వారణాసికి చెందిన తిరంగ బర్ఫీ మరియు ధాలువా మూర్తి మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్లను ప్రతిష్టాత్మకమైన గి కేటగిరీలో చేర్చినట్లు ప్రకటించింది. 14. రియాలిటీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మధ్య రేఖలను అస్పష్టం చేసే ఒక సంచలనాత్మక ఈవెంట్లో ఏఐ రూపొందించిన మోడళ్లు మరియు ఇన్ఫ్లుయెన్సర్ల కోసం ప్రత్యేకంగా ప్రపంచం మొట్టమొదటగా అందాల పోటీని చూసేందుకు సిద్ధంగా ఉంది. మిస్ ఏఐ గా పిలువబడే ఈ విశిష్ట పోటీ ఈ వర్చువల్ క్రియేషన్లను ఒకదానికొకటి వ్యతిరేకిస్తుంది. వాటి ఆన్లైన్ ఉనికి, సౌందర్యం మరియు వాటి సృష్టి వెనుక ఉన్న సాంకేతిక నైపుణ్యం ఆధారంగా వాటిని అంచనా వేస్తుంది. 15. తెలంగాణలోని పురావస్తు శాస్త్రవేత్తలు 3 విశేషమైన ప్రదేశాలను వెలికి తీశారు. ప్రతి ఒక్కటి ఈ ప్రాంతం యొక్క ప్రాచీన చరిత్రకు సంబంధించిన విభిన్న అంతర్దృష్టులను అందజేస్తున్నాయి. ఈ ఆవిష్కరణలలో దట్టమైన అడవులలో ఉన్న 200 మెగాలిథిక్ స్మారక చిహ్నాలు, ప్రత్యేకమైన ఇనుప యుగం మెగాలిథిక్ సైట్లు ప్రత్యేకమైన నిర్మాణ శైలులను ప్రదర్శిస్తాయి మరియు 2 రాక్ ఆర్ట్ సైట్లు పురాతన కళాత్మక వ్యక్తీకరణలను బహిర్గతం చేస్తాయి. ఈ పరిశోధనలు తెలంగాణ గతాన్ని ప్రకాశవంతం చేయడమే కాకుండా నిరంతర అన్వేషణ మరియు పరిరక్షణ ప్రయత్నాల ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాయి. 16. కర్ణాటకలోని కొడగు జిల్లాలో ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన లక్ష్మణ తీర్థ నది తీవ్రమైన కరువు మరియు తీవ్రమైన వేడికి లొంగిపోయింది. కుట్టలోని అడవుల నుండి ఉద్భవించిన ఇది కావేరి నదిలో కలిసిపోయే ముందు సుమారు 180 కిలోమీటర్లు. అయితే ఈ ఏడాది నది పూర్తిగా ఎండిపోవడంతో ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి తీవ్రమైంది. 17. ఒక ముఖ్యమైన సందర్భంలో భారతదేశంలోని ప్రత్యేకించి దుర్బలమైన గిరిజన సమూహాలలో వత్ఘ్లు ఒకటైన షోంపెన్ తెగ సభ్యులు అండమాన్ మరియు నికోబార్ లోక్సభ నియోజకవర్గ ఎన్నికలలో ఓటు వేయడం ద్వారా మొదటిసారిగా తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకున్నారు. ఈ ముఖ్యమైన సంఘటన గ్రేట్ నికోబార్ ద్వీపంలోని దట్టమైన ఉష్ణమండల వర్షారణ్యాలలో నివసిస్తున్న స్థానిక సమాజానికి ఒక మైలురాయిని సూచిస్తుంది.